మాట్లాడు మాట్లాడు. హలో 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 తెగ్గించు మామ హలో హలో అప్పా నేను పిలుచుకొస్తాను పాప పోతాను పాప. వీడు చిన్నాగిరెడ్డి అనుకుంటారా? వీడు చిన్నాగిరెడ్డి కదా పొడుగొచ్చే కదా. ఏడాది కోదప్ప శీతాలకు కలిసి జనస్తే ఆడోళ్ళతో గట్ల ఇంటి తోడుకొస్తాడు శీతాలకు కలిసి. మా రెడ్డికి ఏం తక్కువ ధనము దానిలో బొలే బాగా బతికిండు. ఎవడు మా ఎవరైనా ఉండరు ఈ ఊర్లో అట్లా రెడ్లో? చూపించండి ఎవరికన్నా. అమ్మీసం పుట్టి చూడు, అమ్మీసం చూడు ఎట్లుంది, ఆ పుట్టు చూడండి ఎట్లుంది. ఇట్లుండాల పుట్టు చూడు ఎట్లున్నాడు. ఈ పుట్టు ఎవరికన్నా పుట్టింది ఊర్లో? సేమ్ అంతా బాయికొండలో గంగం పోతలు కొట్టాను నాకు. నువ్వు కాదు లేపు నేను పోతాను పోసామే. నీకే పుక్కెట్టినట్టుంది అలా. ధర్మస్థలం సంఘంకి సీటీ కెట్టే గెట్లేదక్క నా కొడుక్కి. ఎంత బిల్డప్ వేస్తాడు తిరిగా. నాకు దొనము ఉంది దొనము ఉంది అని కొట్టాకొస్తాడు నా కొడుకు. దూసం కూర్చుంటారంటే మా రెడ్డికి ఏం తక్కువ భలే బాగా బతికిండు వాడక్క మా రెడ్డి. సంఘం వాళ్ళు మా ఇంటి దాకా వస్తా అంటారు నిజంగా. ఈనాడు మా రెడ్డి పేరు చెప్పే పెట్టుక వెయిట్లకి రారమ్మా నిజంగా. అది ఏమన్నా నాకేమన్నా తెలియదు. ఈ పొద్దు అది ఏమన్నా నువ్వేళ 3 దినాలు ఊరిడ్చింటివంట సీటీ కాసులు గట్లా పరిపాలన పెట్టి. అంటే ఊర్లో ఇంకొక రకం అనుకుంటులే, పెట్టోడు కాసులు కట్టుకుంటే. నా కెండ్ల ఎదురుకు పోతావు నువ్వా? ఏం పోతా పోరా పోతా పోరే బుధమగం నా కొడుక. ఏం బుధమగం నా కొడుకు అనుకోండి ఏమో ఇంత నువ్వా? కొండట్ల రెట్టి అయినా నా కొడుకులలో మొరాది ఇచ్చి మాట్లాడంట. ఎట్లా వాడు అయినా ఇంట్లో ముందు చెప్పులు ఇచ్చట్లేదా నువ్వు? అట్లా ఎత్తిపోయి పెట్టేస్తాడు మా వాళ్ళు అని చెప్పి. అట్లా బతికిండి వాడు. ఇవిడు తిరుపతిలో ఆయన పేరు ఉందా? అదే కదా చూడండి, పావుగొండల పరిపాలన చేసే చిన్నాగిరెడ్డి భార్య అయిన శీలమ్మకొండమ్మ. వాళ్ళకి వెక్కడానికి వేణుగులు, తోలడానికి గుర్రాలు, సంపత్తు సౌభాగ్యము దౌలతు దర్బారు దండిగా ఉన్న 6 మంది కొడుకులున్న 6 మంది కోడాళ్ళున్న ఆ శీలమ్మకొండమ్మ దేవి ఆడబాల సంతానం లేక అంతఃపురంలో దుక్కుపోతుంది. ఇక్కడికి పిలిచి ఒకసారి విచారించదు గాక. రామ్మా అయ్యరా ఎలా నిలుపుకునేస్తే ఏంద్రా 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 ఈవిడతానే వచ్చి అయిపోయి వెళ్ళిపోయినా రెడ్డి కొండ ఇక్కడి నీకు వస్తుంది. నేను గమనించిన లేదు. రామ్మా అయ్యాలా ఏం కాదేమే సేమ్ ఆయమ్మ అట్లా ఉంది. అంటే ఒన్ని వేసుకుంటే ఇట్లుంటుంది, ఒన్ని తీసేస్తే ఎట్లుంటుంది నేను చూసింది. అమ్మ రహవమ్మ అమ్మ శ్రీలమ్మ ఈడుందా రామా అయితే ఇట్లాదే ముందు అప్పయ్య ఆయన ఎవరు అనుకోవడం ఎవరు కొనక్క. అవునా అయ్యా అంత ఆయమ్మ గారు కట్టే ఉండరు. అమ్మ శీలమ్మకొండమ్మ దేవి నేను పిలిచిన తక్షణం నా వద్దకు రా తల్లి.
వచ్చేనమ్మా అవునా పన్నమ్మ దేవి వచ్చేనమ్మా ఏ నానమ్మలకు పన్నమ్మ దేవి వచ్చేనమ్మా అవునా తిలకంతో తేరలు వచ్చేనమ్మా పన్నమ్మ దేవి తిలకంతో రేగుదలికేనమ్మా తలారి లోపలమ్మా పిల్లలతో ఎంత తొక్కేసావు తలారి లోపలికి రా అమ్మా కానీ తలారి పరమాత్మ పరంజ్యోతి ఎవరికేం తప్పు చేసిట్ట నా కళ్ళు ఎంత బిర్యానీ పేరుకోడైతుగా అవునని అమ్మా అరే తలారి ఎవరికేం తప్పు చేసిట్టమ్మా దేవుడు నా కళ్ళు పుట్టుకొని పేరుకోడైందమ్మా చాలని ఏం పొగల్లోకి వినిపించయ్యా నిజమే రాత్రి పూట్లకి వినిపించారు రేసి ఇట్లే నీకు ఏమో నాకేం తెలుసు ఏమో రాత్రి సాయంకాలం 6 గంటల దాకా బాగానే ఉంటాయి బా అవునని 6 గంటలకు వెళ్ళిపోతాయి బా తిరిగి పొద్దున్నే 6 గంటలకు వస్తాయి బా అవునా ఎవరు తప్పు చేయడమ్మా ఏమో తప్పు చేయడం నా కళ్ళు పొల్లమ్మా అవునని ఏమన్నా పోతే పని నా అన్న తమ్మునికి ఏమన్నా తప్పు చేయడం లేదండి 6 జనంకి ఇంకా 3 ఎకరం వాళ్ళకి త్యాగం చేసేసినాను నిజమప్పై అంత వాళ్ళకి ఇడిచిపెట్టేయడం అవునా ఏడుతో ఇంక 8 ఎకరాలు ఉంటే నేను తీసుకోవడం అందుకే పోయింది కళ్ళు పోయింది ఏంటిక పని నా కళ్ళు 6 జనకు నీకు మోసం చేసింటావు కదా ఏం మాత్రం 3 ఎకరం వాళ్ళు పూడ్చుకునేకే ఎవరు తప్పు చేయడబ్బా మా అమ్మ మాకి ఏమన్నా తప్పు చేయడా లేదండి ఈ అమ్మ వాళ్ళిద్దరూ చల్లగా ఉండాలని చెప్పి నిజమని 6 ఏళ్ళు నీకు బచ్చలతో కేడేస్తాడు అందుకేనన్నయ్య తట్టకలాచి కూడా అవతలకి చేయడం ఎంగేళ్ళకి వెళ్ళకూడదు అంటారు నా కొడుక ఎవరికన్నా ఏం చేయండి అమ్మా అందుకే అమ్మ అప్పనికి అమ్మ అన్యాయం చేసిన ఎన్నిక పోలు నా కంట్లో పోతే నా పెండ్లాం బిడ్డలకి ఏమన్నా తప్పు చేయడా లేదండి ఏడుదో నా పెండ్లాంకి ఒకదానికి నొప్పి కాకూడదని అవునండి ఇంకిద్దరిని కట్టుకోండను ఏమిటికే ఏమే ఇంకిద్దరిని కట్టుకొని నిలదరు అక్కడ మోసుకొని వెళ్ళిపోయినా వాళ్ళు నా కొడుకు నువ్వు లే అమ్మా ఎవరికి తప్పు చేయడమ్మా ఎవరికి తప్పు చేయంగా నాకు లేదండి ఏడుండమ్మా ఇక్కడే ఉన్నానని సరే నీ ముందరే ఉన్నాను కదా నా ముందరే ఉంటావు అవునండి నా బంగారు నా వజ్రం నాటేమే యాల అమ్మకు నెడు మీద సన్నగా అయిపోయింది యాలరా మైక్ స్టాండ్ ఇదే అమ్మకు మేకు అయినా కొడుక ఇది మైకు ఇది స్టాండ్ అమ్మ నువ్వే అంటావమ్మా ఇక్కడే ఉన్నానని నువ్వు పక్కలో ఉన్న చూసే భాగ్యం లేదు అవునండి దేవుడు నా కళ్ళు పుట్టుకుని పెరుకుని ఆడచరికి ఉండవు ఇక్కడే ఉన్నానని ఉండడు చిక్కులేదా నీ ముందరే ఉన్నాను కదా ఏడు దేవుడు అన్యాయంగా కళ్ళు పెరుకుని నేను ఇవి రాత్రి అంతా పుడుకులాడుతూనే ఉంటాను
బాత్రూమ్ లేరు నా కొడుక గ్యాస్ట్రిక్ జాస్తి అయిపోతుంది దానికి బాత్రూమ్ పుడుకులాడాలి. నువ్వు ఏడుండవమ్మా? ఇక్కడే ఉన్నానన్నయ్య. ఉండు సిగ్గులేదు. నీ ముందరే ఉన్నాను కదా. నువ్వు చేతులు అడ్డం పెట్టద్దు అట్లా. చేతులు అడ్డం పెట్టుకుంటామైతే నువ్వా ఆశ్చర్యకుండవా? ఇక్కడే ఉన్నానన్నయ్య. ఉండు సిగ్గులేదు. అని తలారి నువ్వు ఎక్కడెక్కడ చేతులు పెట్టేది? ఉండు అమ్మ మక్క మాటలు ముట్టుకుందామో చూడలే యాడుండు సిగ్గులేదు. లే అబ్బాయ చూసు అమ్మకి ఎంతలా ఉంది తలకాయ లేరు నా కొడుక. అమ్మా అది తలారి బాగుండవమ్మా? బాగానే ఉన్నానన్నయ్య. ఏడుదో కళ్ళు వెళ్ళిపోయినమ్మా ఉండింది ఎట్లా? అవునన్నయ్య. బాగుండవా? అన్నదమ్ముల మోసం చేసే వాళ్ళకి ఇట్లే ఇది. బాగుండవమ్మా? అవునన్నయ్య. ఎన్నాళ్ళైనామా నీ మొగ్గు మూసే. అయ్యో నా కొడుకు నీకేం కాయలే అంతలా మొత్తంలే స్పెల్లింగ్ మిస్టేక్ దయచేసి కళ్ళు ఓ ఆయమ్మ కదలకుండా ఉంది నా కొడుక. అమ్మా అని తలారి బాగుండవు? బాగానే ఉన్నానన్నయ్య. చాలా అట్లా పెడతాడు. నువ్వు ఎక్కడెక్కడ నీ చేతులు పెట్టేది? అమ్మా అమ్మా అన్నయ్య. దేవుడు కళ్ళు పెరుకునేస్తామ్మా. అవునా? అయినా నా కళ్ళు రాలంటే ఒక మార్గం ఉందమ్మా. ఏమన్నయ్య? ఈ పావుగొండల మహాపతివ్రత అంట నువ్వు. అవునన్నయ్య. మహాభక్తురాలు అంట నువ్వు. నిజమండి. తెల్లి శైకి రోగాలు గుణాలు చేసే శక్తి ఉంటుందంట. అవును తండ్రి. తల మీద చేయి పెడితే ఎన్నో రోగాలు వస్తాయంట. అవునన్నయ్య. వస్తాయి పోతాయి అన్నా కొడుకు తెలుసులే. వస్తారని పోతే పోతే నాకే. అమ్మా అని తలారి ఏదో తెల్లి దేవుని బ్రహ్మ దేవుని అని చెప్పినారు కదా పెద్దోడు. నా తల మీద చేయి పెట్టి నా కళ్ళు వచ్చేటట్టు చేయమ్మా. అవునన్నయ్య. జై లక్ష్మీ రమణ కోవిల్లో ఆదికారమణ కోవిల్లో. మీ అమ్మతోడు వస్తాయి కెండ్లా? ఓహో కదలకుండలే పైనకి వస్తాయి కెండ్లా? వస్తాయి ఒక కెండ్లా? వస్తాయినా? మీ అమ్మ సాచికి వస్తాయా? అవునా ఒక కెండ్లు వస్తాయి బా? వచ్చాయినా ఇంకేం వస్తాయి కెండ్లా? ఉండొస్తుందా? గోవింద నారాయణ వైకుంఠ వస చిరంజీవి బాలకృష్ణ అల్లు అర్జున్ ఎన్టీఆర్ నా కొడుకు ఇంకే ఫిడ్స్ గిట్స్ వస్తాండ్రు యాలరా వాళ్ళే మా ఇళ్ళకి దేవాళ్ళు. అయ్యా నా కొడుకు ఏం అట్లా కుక్క అక్కడ కొట్టుకొని వస్తావు కదా. గోవింద నారాయణ వైకుంఠ వాస పరమాత్మ పరంజ్యోతి నా కళ్ళు వచ్చాడండి స్వామి. యారా వచ్చినా ఉండేట్టు పైన మీ అమ్మ సాకి వచ్చా? ఉండు సుధాం అట్లయితే. చూద్దాంరా ఏంటిరా? ఆయమ్మ నా తల మీద చేయి పెట్టుకుని నా కళ్ళలో చేయనట్ట. ఆయమ్మ చేయికి ఎంత శక్తి ఉండాల, అంత శక్తి ఉండి ఎంత భక్తి చేయండాల. మీ అమ్మకుంది భక్తి లేదు మా అమ్మకుంది భక్తి. ఇవ్వలో ఏనా చదువుతాను భక్తి ఉందా? భక్తుడు అంటే ఫస్ట్ శక్తి ఉండాల. శక్తి ఊరుకుంటుందో వాళ్ళకే భక్తి ఉంటుంది. భక్తి ఉంటే శక్తి ఉంటే శక్తి ఉండాలంటే భక్తి ఉండాలి. భక్తులు అంటే శక్తి ఉండాలా, శక్తి ఉండాలంటే భక్తి ఉండాలా. ఇవి రెండు ఉండాలంటే సాయంకాలం 6 గంటలు పెట్టుకో 2 అంటించాల. ఏంటి సాంబ్రాన్ కట్లు లేదా దీపాలు 2 అంటించాలి. అయ్యా నా కొడుకు అంటాడు. ఏమంటిస్తారు భక్తి వచ్చాక సాంబ్రాన్ కట్లు అంటించాల. మనమ్మ గారు కాదురా భక్తుండదు లే. ఈ అమ్మకు చూడరా ఓ ఏమ్మ ఇంటిస్తున్నాముండయ్యా. సొమ్ములో అంత బంగారు అంత బంగారువేని. ఎంత ఒకటి చిన్నది ఒకటి పెద్దది యాలిపో చిన్నగా పెద్దది అని తలారి సమాగా ఉండాలి. ఇది కంటారము, ఇది చంద్రారము, ఇది మాంగళ్య సైన్. అది పైన ఉండేది ఏంటిదే? కంటారము, ఇదే చంద్రారము. కింద ఉండదు వద్దులే. నడుము డాబా మిస్టేక్ చేయండి. అంతా బంగారు పోయినా? అవునన్నయ్య. మేము ఇట్లా బంగారు చూసాం లేదా? అప్పుడు సంపాదించిండే సొమ్మప్పయ్య. రెడ్లో ఊరూరికి వెళ్ళి డ్రామాలు ఆడి ఉండలే సంపాదించింది ఎట్లా గట్టి సొమ్మప్పయ్య. చూడు రెట్లు పెండ్లాంలన్నీ కింతింట్లా. అవునన్నయ్య. మన చేలూరు నామాలలో వెళ్ళి చేపించినాడు అప్పయ్య. మా అమ్మగారు అమ్మ మా అమ్మగారు సరిలేదబ్బా మా ఇంట్లో. ఎలా మా అప్పగారు నా కొడుకులు ముక్కు పుల్లలు ఉంటే కుదురు పెట్టుకొని తాగేస్తారు బా. అయినా నీకు ఎంతలో పెట్టినాడు నీ మీరు సన్నోళ్ళు అట్లే లేపు. ఇట్లుండాలి ఇట్లుండాలి. ఇది బిల్లు పని బాగుందా? అవునన్నయ్య. అంత బంగారు రాళ్ళ పొదిగిచ్చిండేది అప్పయ్య. చూడు అదే గొంతు కానుకోండి. ఇది బోల్ బాగుంది. నిజమన్నయ్య. బంగారేనా? గొంతే అనుకోసేవు. ఏం కాదు చూడు ఇతులు పెట్టుకొని ఇడిచి ఇది లేకొస్తారు. చూస్తారా ఆయనకి ఎంత అట్లా ఉండే సొమ్ముల బంగారు సొమ్ముల చూడా ఇట్లా అంత బంగారువేనమ్మా. అవునన్నయ్య. ఉత్తు బంగారువేనా? అంత బంగారువే. ఎందుకోండి అని తీసుకోండి. అని తలారి కాదన్నయ్య. గేడి దింపరసలన్నా? అట్లాటో కాదన్నయ్య. తలకాయల కొండలా? కాదన్నయ్య. చిత్రావతి పరసలా? కాదు. ఎదురుతేరలే నాకు తెలుసు. అని తలారి అట్లా ఇవన్నీ కాదా? డూప్లికేట్ సొమ్ములు కాదు ఇవన్నీ కాదా? ఆన్లైన్ బుకింగ్ లేదండి. మీసాలా? లేదు లేదు నాకు తెలుసులే. అది 150 రూపాయలు, ఇది 100 రూపాయలు. అని తలారి అట్లా మాట్లాడకూడదన్నయ్య. బంగారు అవునన్నయ్య. ఏదో తెల్లి ముందు బిడ్డ ఒక మాట అంటాడు. అప్పుడు సంపాదించిండే సొమ్ము అని చెప్పినాను కదా. నిజమే లేమ్మా. నిజమే లేమ్మా. అవునన్నయ్య. అంత బంగారునమ్మా. అని తలారి
కరెంట్ భయ్యా